తెలంగాణ అయితే గిరగొడేరు బట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. స్టోరీ బాగుంది. ఒక గుడి మీద జరుగుతున్నటువంటి ఆస్తి మీద జరుగుతున్న స్టోరీ కాబట్టి డైరెక్టర్ గారు కూడా బాగా తీసుకున్నారు. అయితే ఈ ముగ్గురు కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు సినిమాకి. ఎక్స్పెషల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఎరగొట్టాడు. ఎలివేషన్స్ అయితే అదిరిపోయాయి. ఒక పెద్ద స్టార్ సినిమాలు ఎలా ఉంటాయి, కేజీఎఫ్ బాహుబలి ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఆ రేంజ్ లో అనుకుంది. కానీ నారా రోహిత్ గారి క్యారెక్టర్ చూసుకుంటే అసలు ఆయన ఎలా యాక్ట్ చేస్తారు అన్నది ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తాడు. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. సాంగ్స్ తీసుకున్న 3 సాంగ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరు బాగా చేశారు? ముగ్గురు. ఇంకా ఫైనల్ గా చెప్పుకోవాలంటే మన బెల్లంగార లాస్ట్ నిలబడిన వరకు బెల్లంగార కాబట్టి ఆ హీరో ఎవరైనా నేను చెప్పను, కానీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఓవరాల్ గా ఇన్ను కూడా పడకూడదు, అర్థం గుడాస్తులు కాపాడుకోవాలంటే కాన్సెప్ట్ చూస్తున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా అందరికీ న్యాయం జరిగేలాగా క్యారెక్టర్లు అందరూ కూడా న్యాయం జరిగేలా సినిమా అనిపించింది. మంచు మనోజ్ చెప్తున్నాను కదా, మంచి వారైతే మడతేస్తారు బట్టి క్యారెక్టర్ పరంగా. నారావారు అయితే న్యాయంగా పోయింది, ఎందుకంటే ఆయన న్యాయంగానే పోయాడు కాబట్టి. ఇంకా బెల్లంగారు అంటే భర్తీపో చేస్తాడు చెప్పి సినిమాలో. అన్న ఈ ముగ్గురు హీరోలు కూడా కంబ్యాక్ ఇచ్చారన్న సినిమాకి, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లో న్యాయం ఉంది. ఎక్కడ కూడా తగ్గలేదు, ఎవరికక్కడ తగ్గలేదు. వాళ్ళ ఫిట్నెస్ కానీ, బాడీ ఫిట్నెస్ కానీ, ఎలివేషన్స్ కానీ, వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా అయితే 3 వరకు ఇచ్చే సినిమా. చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. ఆ టైటిల్ దక్కడు చాలా బాగుంది సినిమా. నీకు ఎక్కడ కూడా బోరింగ్ అనేది ఉందా సినిమా అంటే ఏ సీన్ చూసినా కూడా ఫస్ట్ నుంచి ఒక కామెడీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక నిజంగా చెప్తున్నా ఒక ఫ్యామిలీలలో ఒక నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒక మెసేజ్ ఏం తెలుసుకున్నంటే పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఇంపార్టెంట్. పైసలు కూడా మనుషులను పగోళం చేస్తానని చూపించింది సినిమా. అలాంటి దృష్టిలో పోవద్దు. ఎవరైనా కూడా పైసలు ప్రేమించినోడు మనిషిని ప్రేమించాడు లేదని సినిమా చూపించిండు. పైసా కోసం మంచి 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 స్నేహితులు, చుట్టాలు కూడా, అన్నదమ్ములు కూడా దుష్మన్ అవుతారు. కానీ ఇలా అలాంటి ఎక్కడ కూడా కావద్దు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఒక సినిమాలోకి చూసుకోవాలి. ముందుగా చెప్పండి సినిమా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది. ప్రతి సీన్ చూసినా బాగుంది. మెయిన్ చెప్పాలంటే మన ఈ బెల్లంకొండ సాయి గారు ముందుగా సార్ యాక్సెప్ట్ సార్, నిజంగా మీ యాక్టింగ్ కి మిస్ అయిపోయినా సార్. ఆల్రెడీ ప్రతి సినిమాలో ఒక రాక్షసుడు కానీ, జలజయ నాయకి నాయక సినిమా కానీ ప్రతి ఒక్క సినిమాలో ఎంత బాగా చేసిరో దానికంటే రెట్టింపు మీరు ఈ సినిమాలో అదరగొట్టేసిరో. నిజంగా ఈ సినిమాకి మీకు అవార్డు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా సార్. మీకు రావాలి, అది వస్తుంది 100%. ఫ్యూచర్ లైన్ వస్తుంది సినిమాకి. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు ఈ సినిమాలో కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగుంది. నారా రోహిత్ గారు అంటే ఎవరికి తక్కువ లేకున్నా కూడా ప్రతి ఒక్క యాక్టర్స్ కి చాలా బాగా చూపించిండు. సినిమా చెప్తున్నా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు మునగాల ఒక సూర్యుడు చందమామ సినిమా ఒక బ్లాక్ బస్టర్. ఈ సినిమా ఇచ్చి పడేసిలో అన్న చెప్తున్నా, రాసి పెట్టుకున్నా. బెల్లంకొండ సాయి అన్న సూపర్ అన్న. సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్ ఎక్కువ ఉంది స్క్రీన్ టైం. ప్రాణం పెట్టి నటించాడు, చాలా బాగుంది, చాలా బాగా నటించాడు. విజిల్స్ వేస్తున్నారు, హైమాక్స్ సినిమాలో కూడా విజిల్స్ వేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాగా నటించారు. బీజిఎం హైలైట్ అండి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. సినిమా అంతా బాగుంది. స్టోరీ లైన్ బాగుందండి. స్టోరీ లైన్ తో పాటు మంచి బ్రేక్ త్రూ కోసం వీళ్ళు కష్టపడిన విధానం చాలా బాగుందండి. సాంగ్స్ ఫైట్స్ అన్ని బాగున్నాయి. మార్నింగ్ షో ఎలా ఉంటుందా అయిందా అని చెప్పేసి. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఓవరాల్ గా అర్థమైంది ఏంటంటే మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా భైరవం అనే సినిమానే లేదు భయ్య. ఎందుకనంటే ఆఫ్టర్ 8 years తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ని తీసుకొని వచ్చారు. అసలు ఏం చూపెట్టారు భయ్య ఓవరాల్ గా మూవీ మొత్తంలో. ఒక విలన్ రోల్ అంటే విలన్ కాదు, దాన్ని మించిపోయే లెవెల్లో క్రూరత్వమైన యాక్టింగ్ భయ్య. అసలు ఎవరు కూడా ఊహించలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్న, సాంగ్స్ పరంగా చూసుకున్న, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్న, యాక్షన్ సీన్స్, ఫైట్స్ పరంగా చూసుకుంటే భయ్య ఇలాంటి ఫైట్ సీన్స్ చూడాలంటే అసలు మామూలుగా బోయపాటిని కూడా మించిపోయి బోయపాటిని డామినేట్ చేసే మించిపోయే రేంజ్ లో తీసిరు భయ్య మూవీని. అసలు హైలైట్స్ స్టోరీ పరంగా చూసుకుంటే ఏంటంటే భయ్య స్టోరీ కూడా బాగానే ఉంది భయ్య.
ఓవరాల్ గా ఏంటంటే లాస్ట్ కి ఇచ్చిన మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ అయినా సరే మనందరం కలిసి ఉంటామని చెప్పి ఒకటి నాకు మాట ఇరా అని చెప్పేసి చెప్పిన ఒక్క డైలాగు నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది భయ్య. ముగ్గురిట్లలో నాకు బాగా హైలైట్ అనిపించింది అని అంటే విలన్ డామినేటింగ్ రోల్ పరంగా చూసుకుంటే మంచు మనోజ్, హీరో పరంగా చూసుకుంటే బెల్లంకొండ, నారా రోహిత్ ఏంటంటే ఎమోషనల్ పరంగా చూపెట్టారు భయ్య. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ పరంగా కాస్త మైనస్ చేసి చూపెట్టారు, కానీ స్టోరీ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే అది కరెక్టే అని చెప్పేసి చెప్తా భయ్య. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో బెల్లంకొండకు పూనకం వచ్చే ఫైట్ సీన్ మాత్రం నిజంగా ఊర్ర మాస్ లెవెల్ భయ్య. ఏంటంటే ఆ థియేటర్ లో మొత్తం దద్దరిల్లిపోయింది ఆన్ స్క్రీన్ మీద మొత్తం. అసలు బ్యాక్గ్రౌండ్ మెసేజ్ కూడా ఇచ్చారు భయ్య, మంచి మెసేజ్ కూడా ఇచ్చారు, మంచి స్ట్రాంగ్ మెసేజ్ కూడా వచ్చింది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ మాత్రం తోపు భయ్య. ఇంకా మూడు హీరోలని మల్టీ స్టార్ లెవెల్లో ఎక్కడ కూడా తగ్గనీయకుండా ఒక మంచి ఫైటింగ్ సీన్ కూడా పెట్టారు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య. ఓవరాల్ గా ఎక్కడ కూడా ఆడియన్స్ అయితే 1% అయితే డిసప్పాయింట్. అదితి శంకర్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది భయ్య, సూపర్. కానీ ట్విస్ట్లు ఉన్నాయి భయ్య. ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి ట్విస్ట్ పెట్టారు, ఇంటర్వెల్ తర్వాత ఆఫ్టర్ 20 minutes తర్వాత కూడా ఒక ట్విస్ట్ పెట్టారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కి బిఫోర్ ఏంటంటే మంచు మనోజ్ కి కాస్త డామినెంట్ ఆయనకి ఎదురెళ్లే లెవెల్లో ఒక ట్విస్ట్ కూడా పెట్టారు భయ్య. బెల్లంకొండకి మంచు మనోజ్ కి ఇద్దరికి మధ్యలో ఎదురెళ్లి ఏంటంటే ఫైటింగ్ సీన్స్, మామూలుగా దమ్కి ఇచ్చే సీన్స్ కూడా పెట్టారు. నిజంగా ఓవరాల్ గా మాత్రం మూవీ అయితే బాగుంది భయ్య. ఆడియన్స్ అయితే ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి వీల్లేదు. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టే అన్న. థ్యాంక్ యూ అన్న. యావరేజ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంతా బాగుంది అండ్ ముగ్గురు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బట్ ఎమోషనల్ గా వర్కౌట్ అవ్వలేదు సినిమా అనిపించింది. ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం గట్టిగా రాసుకుని ఉంటే బాగుండేదేమో. స్క్రీన్ ప్లే వీక్ అనిపించింది. మిగతాదంతా కూడా ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ ఆర్ పీక్స్. కంబ్యాక్ ఇచ్చినట్టే, బట్ హిట్ అయితే కాదు, యావరేజ్ ఫిలిం. వాళ్ళ ముగ్గురికి అయితే గట్టి క్యారెక్టర్లు ఇంక నుంచి పడే అవకాశాలు ఉంటాయి. సాయి శ్రీనివాస్ గారు మెయిన్ గా ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఈ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ నాకు తెలిసి సాయి శ్రీనివాస్ గారు ఇప్పటిదాకా చేయలేదని చెప్తాను. ఆయనకైతే బెస్ట్ పార్ట్. అండ్ మనోజ్ గారికి గట్టి కంబ్యాక్ ఈ ఫిలిం. స్క్రీన్ టైం ముగ్గురిది ఒకలాగా ఉంది, కాకపోతే నారా రోహిత్ గారి కొంచెం తక్కువ ఉంటుంది, మిగతా ఇద్దరిది సేమ్ స్క్రీన్ టైమ్. బట్ డామినేషన్ మటుకు మనోజ్ గారిది ఎక్కువ అనిపించింది. ముగ్గురిది సేమే, కాకపోతే వీళ్ళిద్దరిది బాగా ఎక్కువ ఉంది. మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్ గారిది చాలా చాలా ఎక్కువ ఉంది. ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, రొటీన్ ఎమోషనల్ కానీ ఎమోషన్ ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు థియేటర్ లో. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ అది కానీ కొత్త ఎమోషనల్ గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అన్వాంటెడ్ కామెడీ లాగా అనిపించింది. ఆ కామెడీ కూడా అంత ఎక్కిన కామెడీలో లేదు. వెన్నెల కిషోర్ గారు ఇలాంటివి ఆయన నుంచి, అంటే ఆయన ఉంటే ఆ కామెడీ వేరే ఉండాలి, బట్ అది వర్కౌట్ అవ్వని కామెడీ కాబట్టి అన్వాంటెడ్ క్యారెక్టర్ లానే అనిపించింది నాకు. ఆయన మనోజ్ గారు కంప్లీట్ సీరియస్, అవుట్ అండ్ అవుట్ సీరియస్. ఆయన నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేం. యావరేజ్ వన్ టైం వాచబుల్. ఒకసారి అయితే థియేటర్ లో వీళ్ళు ఎంజాయ్, వన్ టైం చూడొచ్చు. బట్ వీళ్ళకి కంబ్యాక్ ఇవ్వచ్చు అనుకోవచ్చు అందరికి కంబ్యాక్, ముగ్గురికి కంబ్యాక్ ఫిలిం అది, కాకపోతే యావరేజ్ ఫిలిం. మనోజ్, ఇది మనోజ్ గారి కంబ్యాక్ అనుకోవచ్చు. ఎస్ డెఫినెట్ గా అనుకోవచ్చు. చాలా బాగుంది అసలు మనోజ్ కి అయితే. నిజంగా చెప్పాలంటే ఇది కొంచెం మరీ ఎక్కువ రాయకండి, బాగోదు. ఓకేనా, థ్యాంక్ యూ. మూవీ అంటే బీభత్సవన మల్టీ స్టార్ మూవీస్ నిజంగా చాలా మంది డేస్ చేస్తారు, అంతలా మూవీ ఉంది. మల్టీ స్టార్ మూవీ ఎక్కడ ఎవరు తగ్గలేదు యాక్టింగ్లో. నారా రోహిత్ గారు ఎక్కడో కొంచెం తక్కువైనా ఆయన ఉన్న సీన్స్లో బాగా అదరగొట్టారు. ఇంకా హీరోయిన్ అదితి శంకర్, ఆమె మల్టీ టాలెంటెడ్ అని విన్నాము. డాక్టర్గా, సింగింగ్గా, డ్యాన్సింగ్ అన్ని విషయాల్లో ఈ మూవీతో ఆమెకు ఆఫర్లు క్యూ అనుకోవచ్చు. ఇంకా ఆనంది గారు కానీ ఇంకో హీరోయిన్, ఆమె పేరు గుర్తులేదు, వాళ్ళ నిడి వరకు బాగా కుమ్మేస్తారు. నిజంగా ఎమోషన్స్ అయితే నిజంగా ఈయన పనివాడిగా ఈయన శ్రీనివాస్ గారు చేసి నిజంగా ఇద్దరిని నారా రోహిత్ గారిని, మంచు మనోజ్ గారిని హ్యాండిల్ చేస్తూ ఆయన పేషెన్స్తో హ్యాండిల్ చేయడం, సమస్యలను సాల్వ్ చేయడం చాలా బాగుంటాయి. ఇంకా మంచు మనోజ్ గారు అయితే బీభత్సం ఇరగా తీశారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. డైరెక్టర్ విజయ్ గారు అయితే నిజంగా వీళ్ళు ఒప్పించడం పెద్ద విషయం. అయితే ఈ మూవీ కంప్లీట్ చేయడం ఏ గొడవలు లేకుండా పెద్ద విషయం. ఇంకా సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద విషయం. నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. ఎక్కడ ఏ సింగ్స్ కామెడీ తక్కువ ఉన్నంతలో వెన్నెల కిషోర్ గారు అదరగొట్టారు. ఉన్నంతలో అవసరం లేదు, ఎక్కువ కామెడీ అవసరం లేదు, ఇది యాక్షన్ మూవీ కాబట్టి ఉన్నంతలో బాగా అదరగొట్టారు. నాకైతే ఫుల్ ప్యాక్ మూవీ, ఫ్యామిలీ ఫుల్ ప్యాక్ మూవీ. అన్ని రకాల ఆడియన్స్ చూడొచ్చు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓవరాల్గా 5 out of 5 అండి. నిజంగా మల్టీ స్టార్ మూవీ తీసే వాళ్ళకు ఇది ఒక ఎగ్జాంపుల్. ఇద్దరు హీరోస్తే థింక్ చేస్తారు. RR మూవీలో చూసాం. ఇంకా ఈ మూవీతో
ఇంకా కుమ్మేస్తారు, ఇంకా డేర్ చేస్తారు. చాలామంది డైరెక్టర్ డేర్ చేస్తారు, నిజంగా ఖచ్చితంగా డేర్ చేస్తారు మల్టీ స్టార్ మూవీస్.